డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం జూన్ 4, 2025 దేవుని నుండి ఒక సూచన. కీర్తనలు 51:17 విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఈనాటి దైవాంశము దేవునికిష్టమైన బలులు. హెబ్రీ 11:4 విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. ఆదాము హవ్వల కుమారులు కయీను, హేబెలు అనువారు. కయీను భూమిని సేద్యపరచువాడు. కయీను తమ్ముడగు హేబేలు గొర్రెల కాపరి. కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి యెహోవాకు అర్పణగా అర్పించెను. యెహోవా హేబేలు అర్పణను లక్ష్యపెట్టెను. యెహోవా హేబేలు అర్పణను అంగీకరించుటకు కారణము శ్రేష్టమైన వాటిని బలిగా అర్పించుటయే. హేబేలు విశ్వాసంతో సద్భక్తితో తన అర్పణను సమర్పించాడు. ఆదికాండము 4:7 దేవుడే హేబేలు సత్క్రియలను గురించి సాక్ష్యమిచ్చినాడు. హెబ్రీ 11:4 విశ్వాసమును బట్టి హేబేలు నీతిమంతుడని సాక్ష్యము పొందెనని వ్రాయబడి ఉన్నది. మత్తయి 23:35 హేబేలు నీతిమంతుడని వ్రాయబడి ఉన్నది. 1 యోహాను 3:12 హేబేలు క్రియలు నీతి గలవి అని వ్రాయబడి ఉన్నది. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము రోమా 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుడు మనల దీవించి మన శరీరములకు సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుటకు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, హేబేలు వంటి శ్రేష్టమైన బలి అర్పించినట్లుగా మా శరీరములను సజీవ యాగముగా నీకు సమర్పించుకొనుటకు తగిన మనసును మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.